హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ప్రోమోలో రాఘవన్ని కాపాడడానికి రాజు రూపలు వెళ్తూ ఉంటారు. రాఘవన్ని చంపడానికి దీపక్ విజయాంబిక వెళ్తూ ఉంటారు. కార్లో మరోవైపు రాఘవన్ని కట్టేసి ఒక రూమ్లో ఉంచుతారు. ఇంకా జీవన్ మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన బాస్ ఏమో జైలుకి వెళ్ళాడు అని జీవన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక మనం ఎవరు చూసుకుంటారో ఏమో అని అంటూ ఉంటే ఇక దీన్ని కూడా కట్టి పడేసి మనము దీన్ని ఎవరు చూడాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ మనుషులు. దాంతో ఇక ఆపలను ఫస్ట్ నేను చాలా బాధలో ఉన్నాను అని అంటూ ఉంటారు. ఇక మరోవైపు రాఘవ తన మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక జీవన్ ఎప్పటికీ జైలు నుంచి బయటికి రాడు, మీరు నన్ను బంధించే వేస్ట్ పని అని అనుకుంటూ ఉంటాడు రాఘవ తన మనసు. మరోవైపు విజయాంబిక వాళ్ళు త్వరగా వెళ్ళాలి, రాఘవన్ని చంపాలి, లేకపోతే రాఘవన్ని రిలీజ్ చేసామనుకో తప్పించుకున్నాడు అనుకో నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తాడు. అప్పుడు నా తమ్ముడు ఇంకా తన భార్య ఇద్దరు కలిసిపోతారు. అప్పుడు మన గురించి మొత్తం నిజం తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది విజయాంబిక. ఇంకా దీపక్ నువ్వు టెన్షన్ వరి అవ్వకమా అని అంటుంటారు. మరోవైపు దీపక్ వాళ్ళు కానీ ఫాలో అవుతూ ఉంటారు. ఇక రూప వాళ్ళని చూసి ఇదేంటి రూప వాళ్ళు మన కానీ ఫాలో అవుతున్నారు అని విజయాంబిక అంటూ ఉంటుంది. నువ్వేం వరి అవ్వకమా అని అంటూ ఉంటారు. ఇక వాళ్ళు స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఒకేసారి రాజు రూపల కార్లో బ్రేకులు పడవు. దాంతో ఇక బ్రేక్ లేకుండా వెళ్తూ ఉంటే లారీ గుద్దేస్తుంది. దాంతో వాళ్ళిద్దరు స్పృహ కోల్పోతారు. ఇక విజయాంబిక దీపక్ బయటకు వచ్చి ఇలా చూస్తూ ఉంటారు. దేవుడు మన 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 వైపు ఉన్నాడు. నిన్న జీవన్ని అడ్డు తొలగించినప్పుడు రూప వాళ్ళని అడ్డు తొలగించాడు అని అంటూ ఉంటే నిన్న మాత్రం దేవుడు కాపాడు మమ్మీ, కానీ ఈ రోజు కాపాడింది దేవుడు కాదు నేను అని అంటూ ఉంటాడు. దీపక్ అసలు ఏమంటున్నావు రాని అనగానే ఆ కార్ బ్రేక్ తీసేసింది నేను అని దీపక్ అనగానే ఒకసారి షాక్ అయిపోతుంది. ఎందుకు చేసావు అని అంటూ ఉంటే నేను నైట్ వెళ్తాను రాఘవన్ని చంపడానికి వెళ్తున్నామని చెప్పి అని అనగానే ఇక మనం మాట్లాడుకునేదంతా అందరం చూసి విని ఇక రాజు రూపలకి చెప్పారు. రాజు రూపలు ఈ రోజు ఫాలో చేస్తారని తెలిసి నేను వాళ్ళ కార్ బ్రేక్ తీశాను అని అనగానే సరే పద ఆ రాఘవ సంగతి చూద్దామని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక మరి రాజు రూపలు ఏం చెప్తున్నారు.